స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే ఇప్పుడు గులాబీ పూలని ఎలా చేసుకుందామో చూద్దాం. మా పాపకైతే చాలా నచ్చాయి గులాబీ పూలు. బేసన్లోకి కప్పు మైదా పిండి, కప్పు బియ్యం పిండి, ముప్పావు కప్పు షుగర్, కొంచెం సాల్ట్ని వేసుకొని విస్కర్తో కానీ స్పూన్తో కానీ అంతా కలిసేలాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ని వేసుకొని ఉండలేమీ లేకుండా కలుపుకోండి. ముందుగానే పిండిని లూజ్గా కలపకండి, కొంచెం గట్టిగానే కలపండి. మనం ఈ పిండిని కనీసం ఒక 2 గంటలైనా నానబెట్టాలి. టైం ఉంటే 3 నుంచి 4 గంటల వరకు నానబెట్టుకోండి. దాంట్లో ఉన్న షుగర్ మెల్ట్ అయిపోతుంది కాబట్టి పిండి లూజ్గా అవుతుంది. చూడండి ఇక్కడ చూపించిన విధంగా లూజ్గా అయిపోయింది పిండి. నేను 2 గంటలు నానబెట్టాను. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టండి. మౌల్డ్ మునగాలి దాంట్లోకి. మౌల్డ్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పిండిలోకి 80% మునిగేంత వరకు ముంచండి మౌల్డ్ని. సుయ్యమని సౌండ్ వస్తుంది. ఒక 5 సెకండ్ల పాటు పిండిలోకి ఉంచుకొని తర్వాత తీసుకొని ఆయిల్ పెట్టి కిందికి పైకి కుదిపారంటే ఊడొచ్చేస్తుంది. లేదంటే ఇలా నైఫ్తో సపరేట్ చేసుకొని మనము ఈ గులాబీ పూలను అయితే కాల్చుకోవాలి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయి. ఫుల్ వీడియో యూట్యూబ్లో ఉంది.